నమస్తే సార్, నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా, చెప్పు ఏమిటి ఇవాళ నీ టాపిక్? అయోధ్య గురించి సార్. ఎక్కడ చూసినా రామనామం, ఎవరి నోట విన్నా అయోధ్య, ఇవే వినిపిస్తున్నాయి. ఎవరి ప్రయాణం చూసినా అయోధ్య వైపే వెళ్తుంది. మొత్తం రామనామంతో మారుమోగిపోతున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాలు కూడా అందులో భాగస్వాములు అయ్యాయి. పాదుకల విషయంలో కానీ, లేకపోతే బంగారు తలుపులు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి చేసే అవకాశం దక్కడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు కూడా చాలామంది. అయోధ్య, శ్రీరామచంద్రమూర్తి, ఇవే వినిపిస్తున్నాయి సార్ ఎక్కడ చూసినా. నారాయణ 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 నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పిస్తారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయమే కదా సార్. 500 సంవత్సరాల క్రితం, అంటే 1526 అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. అప్పుడు జరిగినటువంటి సంఘటన తర్వాత అయోధ్యకు తీర్పిచ్చినటువంటి సందర్భము, దేశంలో అన్ని ప్రాంతాల్లో అంతమంది ప్రజలు కూడాను యాక్సెప్ట్ చేశారు దాన్ని. ఎక్కడా పెద్దగా కొట్లాటలు కానీ అభ్యంతరాలు కానీ ఎక్కడా లేవు కదా. అవును సార్. డెమోక్రటిక్గానే ఉన్నారుగా, అందరూ సానుకూలంగానే ఉన్నారుగా, శాంతి భద్రతలను బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు రేపు 22వ తారీఖు డేట్ కూడా అనౌన్స్ చేశారు, టైం కూడా చెప్పేశారు, ఏ ముహూర్తంలో ఏ టైంలో ఏమిటి సంగతి సమాచారం అనేది. మన ప్రధానమంత్రి మోడీ గారు వెళ్ళారు, చూశారు, వచ్చారు, సంగతి సమాచారం. ఇటుకలు కాంట్రిబ్యూట్ చేయండి అన్నారు, పంపించారు, సంగతి సమాచారం. యాక్చువల్గా అది 1500 కోట్లు అవుతుంది అని అనుకున్నారట. డొనేషన్స్ ఇవ్వండి, ముందుకు రండి అనేసి అంటే 3000 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చినాయట. మన వాళ్ళు నిజంగా ఎంత తెలియగల వాళ్ళను వాళ్ళు మరి ఒకసారి అర్థం కాదు కానీ వాట్సాప్లు క్రియేట్ చేశారమ్మా, గ్రూపులు క్రియేట్ చేశారమ్మా. దానికి దేనికోసం అనుకున్నావు? డొనేషన్లు కలెక్ట్ చేయడానికి కాదు, ఆ పేరు చెప్పి జనాలను మోసం చేయడానికి. ఏ కార్యక్రమంలో ఇటువంటి కొన్ని ఉంటాయి కదా సార్, ఇటువంటి కొన్ని ఉంటాయి కదా. సో అలాంటివి కూడా చేశారు. కాబట్టి ఆ ధర్మ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ పర్టికులర్ వెబ్సైట్స్ వాళ్ళు ఎవరైనా మీకు మెసేజెస్ పంపించిన సంగతి సమాచారం చేసినా ఇవ్వకండి, మాకు ఆల్రెడీ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి మేము డొనేషన్స్ తీసుకోవట్లేదు, స్టాప్ చేసాం మేము అని చెప్పి చెప్పారు. ఇట్స్ ఏ గుడ్ అనౌన్స్మెంట్. దేశవ్యాప్తంగా 1000 ట్రైన్స్ని వేస్తున్నారు. సీతాదేవి ఎక్కడైతే పుట్టిందో మిథిలిలో, అక్కడి నుంచి వాళ్ళు ఒక 50 ట్రక్కుల్లో గిఫ్ట్లు తీసుకొచ్చారు, కానుకలు తీసుకొచ్చారు. సో ఇవన్నీ మామూలే. చిత్రం ఏంటంటే, మీరు ఏదో తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా రామనామ జపం చేస్తున్నారన్నారు, కానీ దేశవ్యాప్తంగా కాదమ్మా, ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. తెలిసిన న్యూయార్క్లో అయితే మొత్తం లైవ్. సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశాల్లో కూడాను సహకరిస్తున్నారు. కువైట్, ఇరాన్, ఇరాక్ ఇట్లాంటి దేశాల్లో, ఈవెన్ మాల్దీవ్స్లో కూడా నిన్న కాక మొన్ననే కదా వాళ్ళతో మన తగాదు వచ్చింది. అయినా కానీ మళ్ళీ వెనక్కి తగ్గారనుకో, దట్స్ డిఫరెంట్ థింగ్. సరే, ఈ రకమైనటువంటిది ఈవెన్ శ్రీలంకలో కూడా చేస్తారు. ఎందుకంటే రావణాసురుడు అక్కడే ఉన్నాడు, సంగతి సంవత్సరం కంటే అక్కడ. ఇది ఒక తెలుగు రాష్ట్రాలకి, దేశానికి కదా, ప్రపంచానికి అంతా కూడా. వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అనేటువంటిది ఇప్పుడు నిజంగా ప్రపంచానికి తెలుస్తుంది. హిందూ మతం అనేటువంటిది ఎంత గొప్పది, ఎన్ని సంవత్సరాలైనా ఎలా వెయిట్ చేస్తారు అనేటువంటిది ప్రపంచానికి తెలియజేస్తారనమాట. పర్సనల్గా నన్ను కనుక అడిగితే, నా ఉద్దేశంలో చెప్పాలంటేనమ్మా, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అండ్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ ద పాస్ట్ 60 years రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఇదేంటండి నాగార్జున గారు మీరు ఎట్లా అంటారంటే అనొచ్చు. హిందూయిజం ఈజ్ నాట్ ఎ రిలీజియన్. హిందూయిజం ఈజ్ ఎ ఫిలాసఫీ. ఇట్ టెల్స్, టీచెస్ అండ్ ప్రీచెస్ టు ద ఎంటైర్ వరల్డ్ హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. రెండే పద, హౌ టు లివ్ అండ్ లెట్ అదర్స్ లివ్. ఒక మానవ మాత్రుడిగా నువ్వు ఎలా జీవించాలి, ఎదుటి వాడితోటి కలిసి ఎలా జీవించాలి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతితోటి, ఆ ప్రకృతిని ఆనవాలుగా చేసుకొని నివసిస్తున్నటువంటి 84 లక్షల జీవరాశులతోటి ఎలా ఉండాలి అని చెప్పడం అనేటువంటిది హిందూ మతం. అది మతం కాదు, ఇట్స్ ఎ ఫిలాసఫీ. ఫాలో అవుతారా మీ ఇష్టం. హిందూ మతంలో నుంచి పుట్టినటువంటిది బౌద్ధ మతము చైనాలో, కొరియాలో, జపాన్లో. అవునా? యాక్చువల్గా అక్కడ ఉన్న పాపులేషన్ నన్ను మన దేశంలో ఉండే హిందూ పాపులేషన్ తీసుకుంటే మనకంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక 80 కోట్ల మంది మన ఇండియాలో హిందూస్ ఉన్నారని అనుకుంటే, 90 కోట్ల మంది అనుకుంటారులే.
140 కోట్లు కదా పాపులేషన్. సార్. ఒక 20-25 కోట్లు ముస్లిం పాపులేషను, ఒక 4-5 కోట్లు క్రిస్టియన్ పాపులేషన్, మిగిలిన కనుక తీసేస్తే మినిమం 100-110 క్రోర్స్ అయితే హిందూస్ ఉంటారు. ఈ హిందూస్ పాపులేషన్ కంటే కూడాను జపాను, కొరియా, చైనా లాంటి దేశాల్లో ఉండే పాపులేషన్ అయితే ఎక్కువ కదా. సార్. చైనాలో బుద్ధిజం తప్ప ఇంకోటి లేదు కదమ్మా. యాక్చువల్గా హిందూస్ కంటే బుద్ధిస్టులు ఎక్కువ ఉన్నారు. ఆ బుద్ధిస్టులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే హిందూ మతంలో నుంచి వచ్చారు. జైన్స్ అలాగే కదా, అవునా కదా? అవును సార్. సరే, ప్రపంచవ్యాప్తంగా పాపులేషన్ కనుక తీసుకుంటే 800 కోట్ల చిల్లర పాపులేషన్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా క్రిస్టియన్సే. పర్సంటేజ్ వైజ్గా తీసుకున్నా కానీ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, దాని తర్వాత హిందూస్ ఉంటారు, ఇంకా చిన్న చిన్న మతాలు కొన్ని ఉంటాయి, జూయిష్ లాంటి రిలీజియన్స్ కూడా ఉంటాయి. ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ థింగ్. ఈ మెసేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా పోయింది. అవును సార్. మరి ఇందులో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాంట్రిబ్యూషన్ ఏంటి? ఆయనకు పాదుకులు మన వాళ్ళు చేసి ఇచ్చారు. మన వాళ్ళు చేసి ఇచ్చారంటే మన తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడ ఉండేటువంటి డోర్స్కి బంగారు తాపడాలు అవి కూడాను మన వాళ్ళు చేసినటువంటి. ప్రతి రాష్ట్రం కూడాను కాంట్రిబ్యూట్ చేసింది. మరి జమ్మూ కాశ్మీర్ నుంచి ఏమొచ్చిందండి అని మీరు అడగచ్చు సార్. నాకు ఇంతవరకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, ఐఎమ్ సారీ. ప్రధానమైనటువంటి శిల్పి అయితే మటుకు కన్నడ అతనేగా నాకు తెలిసినంతవరకు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను 3 తరాల నుంచి అందులోనే ఉన్నారు కాబట్టి వాళ్ళే చేశారు. ఎక్కడ కాంక్రీట్ వాడటం లేదమ్మా. అవును సార్. సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ ఎక్కడ వాడటం లేదు. అన్నీ కూడాను గ్రానైట్ పిల్లర్స్, కొన్ని రెడ్ కలర్ స్టోన్ ఉండేటువంటి ఇవన్నమాట. మక్రానా మార్బుల్ వాడారు, రాజస్థాన్ నుంచి తెప్పించింది వాడారు, దేశంలో ఉన్న డిఫరెంట్ ప్రదేశాల నుంచి తెప్పించినటువంటి చేసి చాలా జాగ్రత్తగా కార్వింగ్స్ చేసి చేశారు. 2500 సంవత్సరాల వరకు ఈ టెంపుల్ చెక్కు చెదరకుండా ఉండాలి అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో చాలా సెలెక్టివ్గా చేశారు. ఇంకా పూర్తి కాలేదమ్మా, అది మొత్తం 3 అంతస్తులుగా ఉంటుంది. ఇప్పుడు పూర్తయినటువంటిది 1 అంతస్తే. చాలా విశాలమైనటువంటి స్థలంలో నిర్మిస్తున్నారు. మధ్యలో గార్డెన్స్, అవి ఇవి ఫౌంటైన్స్ సంగతి, చుట్టుపక్కల ఇంకా కొన్ని దేవాలయాలు అన్నీ రెడీ చేస్తున్నారు. సో ఇది ఒక అద్భుతమే. 500 సంవత్సరాల కింద ఎలా ఉందో మనం ఎక్కడో రాస్తేనో అక్కడో చదివాము కానీ మనం చూడలేదు కదా. అప్పుడు టెక్నాలజీ వేరే, ఇప్పుడు టెక్నాలజీ వేరే. కానీ అప్పుడు ఉన్నటువంటి మెటీరియల్సే ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి అదే టైప్ ఆఫ్ మెటీరియల్స్నే వాడుతున్నారు. కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ రూఫ్స్తో సహా కలిపి. ఇది ఇట్స్ గోయింగ్ టు బి అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయమే కాక ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడం కింద కూడా ఇది నిలబడిపోతుంది. విచిత్రం ఏంటంటే ఇది మోడీ గారి హయాంలో చెప్పుకోవడం అనేటువంటి జరగడం అనేటువంటిది ఆయన అదృష్టం. మొదలుపెట్టిందేమో ఎల్కే అద్వానీ గారు, కడుతున్నది ఓపెన్ చేస్తున్నదేమో ఈయన. ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న కాంట్రవర్సీ వస్తుందమ్మో. ఏంటి సార్? రేపు అక్కడ 22వ తారీఖు 10 గంటల 12 నిమిషాలు అది మొత్తం ఏదో ఉంది కదా,